ఎస్సీ కమిషన్ మెంబర్. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది, మాదిగ ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం మేము అభినందిస్తున్నాం. ఈ యొక్క తీర్పు రావటానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారము ఏ రాష్ట్రాల్లో అయితే అభివృద్ధికి వెనకబడి ఉంటారో, ఏ జాతులు అయితే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగడ కోసము ఆర్టికల్ 341 ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పున్నారు. మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో 6 న్యాయమూర్తులు